రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నరేంద్రబాబు పిలుపునిచ్చారు. మాదిగలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. నరేంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు సంక్షేమం దూరం చేయడం దుర్మార్గమన్నారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా నాయకులు దళితులపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎన్టీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గెలుపు కోసం మాదిగలు కృషి చేయాలని కోరారు. కూటమి గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రేగాటిపల్లి వరదరాజులు, బూదెప్ప రామాంజనేయులు, నాగభూషణ, గజ్జల రామాంజనేయులు, పెద్దన్న, వీర, ధర్మపురి రాము తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమానికి మందకృష్ణమ్మ గారి నాయకత్వం నడుస్తున్న ఎంఆర్పీఎస్కు 30 సంవత్సరాలుగా అండదండలు అందించి వెన్నుదన్నుగొన్న ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గారిని గెలిపించి మాదిగలు కృతజ్ఞత చాటుకోవాలని చెప్పి మాదిగ సామాజిక వర్గానికి, పెద్దలకు, ఎంఆర్పీఎస్ కార్యకర్తల నాయకులకు మేము పిలుపునిస్తున్నాం. గడిచిన ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేయబడింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, సంపూర్ణ మద్దతుతో వర్గీకరణకు సంబంధించిన తీర్పు రిజర్వ్ చేయబడింది సుప్రీంకోర్టులో. ఆ తీర్పు ఏ క్షణమైనా, ఏ రోజైనా అనుకూలంగా వస్తుందన్న ఆశాభావం ఇప్పుడు యావత్ దేశంలో రిజర్వేషన్ అందని మాదిగ ఉపకులాల ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారి నాయకత్వంలో హైదరాబాద్లో నవంబర్ 11న జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా రావడం, తర్వాత ఆ మీటింగ్ సందర్భంగా అతి తొందరలో మీకు శుభవార్త అందుతుంది, మీకు నేనున్న అండగా మందకృష్ణ గారి నాయకత్వంలో నేను కార్యకర్తగా పనిచేసి వర్గీకరణ సాధించేంత వరకు నేను మీకు అండగా ఉంటాను, సుప్రీంకోర్టులో మీకు అండగా నిలబడతానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను 86 రోజులు గడవక ముందే నిలబెట్టుకున్నారు. ఆ కృతజ్ఞతతో మేము జాతీయ స్థాయిలో బీజేపీకి అండగా నిలబడాలని చెప్పేసి మేము మందకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మేము నిర్ణయం తీసుకున్నాం.